ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఆగస్టు మాసము 2020 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్న అంశాలని శాస్త్రోక్తంగా తెలియజేయబోతున్నానండి. అయితే ప్రతి వారం కూడాను వారాశి ఫలాల గురించి తెలుసుకునే మునుపు మనము ఒకరి జాతక పరిశీలన చేయడం అనేది ఆనవాయితీగా చేస్తున్నటువంటి విషయం అండి. అయితే ఈ వారంలో ఏ నక్షత్రాల వారికి తప్పనిసరిగా జీవితంలో వాహన ప్రమాదాలు కానీ, అలాగే కరెంట్ షాక్ కొట్టడం కానీ, రసాయన సంబంధమైనటువంటి కెమికల్ రియాక్షన్ జరిగి శరీరం కాలిపోవడం కానీ నక్షత్రాలు ఏవై ఉంటాయి, అయితే వారి జాతకంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందన్న అంశాలని తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా ప్రపంచంలోనే పుష్యమి, విశాఖ, అలాగే శతభిష నక్షత్రాలని చెప్పవచ్చండి. అయితే వీరి యొక్క వంశంలో తప్పనిసరిగా ఇలాగ జరిగి ఉంటూనే ఉంటుంది. అయితే మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని టెరిఫై చేయడానికో నేను చెప్పడం లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండగలరు అన్న ఉద్దేశంతో ఈ విషయాలు మీకు ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమంది అంటున్నారు, గురుగారు మీరు భయపెట్టి చేస్తున్నారు జనాలని. లేదు, వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చి మేము ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ ని కలిగించడానికే నా ప్రయత్నం చేస్తున్నానండి. అన్యదా భావించకండి. అయితే ఒకరి జాతకంలో ఇలాంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు పుట్టి కూడాను ఆ జాతకునికే ఏ విధంగా ఇలాంటి రసాయన సంబంధమైన దోషాలు గాని, అలాగే అగ్ని ప్రమాదాలు గాని, కరెంట్ షాక్ కొట్టడం గాని, వాహన ప్రమాదాలు సంభవిస్తాయంటే వారి జాతకాన్ని ముందర పెట్టుకొని లగ్నానికి తర్వాత 9వ భావానికి సంబంధం ఏమైనా ఉందా చూడాలి. అంటే లగ్నాధిపతి 9వ భావంలో ఉన్నా, 9వ అధిపతి లగ్నంలో ఉన్నా గానీ ఇలాంటి సందర్భం జరుగుతుంది. లేదా ఒకరి దృష్టి ఒకరి మీద పడ్డా గానీ, అంటే 1వ స్థానాధిపతి 9వ స్థానాధిపతిని చూసినా, లేదా 9వ స్థానాధిపతి 1వ స్థానాన్ని చూసినా గానీ ఇలాంటి సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ 1-9 స్థానాలు, 9-1 స్థానాలకి గురు భగవానుడు గాని కనెక్ట్ అయితే తప్పనిసరిగా ఆ జాతకులకి ఇలాంటి విపత్తు అనేది సంభవిస్తుంది ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మీరు వాహనం నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఒంటరిగా వెళ్ళకండి. ఎవరినైనా వెనకాల కూర్చొని పెట్టుకుని నడపడం అనేది చేస్తే సేఫ్ గా ఇంటికి తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు భయపెట్టడానికి చెప్పడం లేదు, మిమ్మల్ని టెరిఫై చేయడానికి మేము చెప్పడం లేదు. ఇదే జాతకంలో ఉన్నటువంటి నిజానిజాలు, వీటిని మనం ముందుగానే తెలుసుకోగలుగుతున్నాము. అందుకని ఇది మార్గదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ విషయాల్ని తెలియజేస్తున్నాను. మీరు వేరే విధంగా భావించి భయపడకండి. ముందు చూపుతో ముందుకి వెళ్ళగలిగితే అన్నింటిలో విజయాన్ని సాధించగలరన్న విశ్వాసంతోనే నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేషరాశి గురించి చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందని మనం చూడగలిగితే, ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కానీ మనం గమనించవలసింది ఏమిటంటే, వారికి ధనస్థానం బాగుందా, సుఖస్థానం బాగుందా, అలాగే వారు చేస్తున్న వృత్తిలో ఎలాగ రాణిస్తారు, అలాగే చూసినట్లయితే వారి యొక్క బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకుంటారు, వారి యొక్క వ్యాపార అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, పూర్వపుణ్యం బాగుందా, అలాగే ఒకవేళ వారు వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా జరుగుతుందా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుందా, వీరి యొక్క భాగ్యము ఎలా ఉండబోతుందన్న అంశాలని మనం చెప్పుకుంటుంటామండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా గ్రహస్థితులు మనము మేషరాశికి ఏ విధంగా ఉందంటే, ఈ వారంలో 16వ తేదీ ఉదయం 11:50 కుజభగవానుడు మేషరాశిలోకి రావడం అనేది అద్భుతంగా ఉందండి. చాలా ఉన్నతమైనటువంటి వేగంతో మీరు ఏ పనిని సక్సెస్ చేసుకోగలరని చెప్పవచ్చు. అలాగే 16వ తేదీ సాయంత్రం 5:03 రవి భగవానుడు కూడాను కర్కాటక రాశిలోని స్వక్షేత్రమైనటువంటి
సింహరాశిలోకి రాబోతున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రవి భగవానుడు ఎప్పుడైతే స్వక్షేత్రమైనటువంటి 5వ స్థానం అనబడే మీ యొక్క రాశికి 5వ స్థానంలోకి రావడం జరుగుతుందో, అది ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ సంబంధమైన దోషాలను తొలగించడానికి ప్రభుత్వం చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. మన భారతదేశం అనబడే ఈ కంప్లీట్ ఈ నైసర్గిక ప్రదేశాన్ని తెలియజేసేది ఏమిటంటే మకర రాశి తెలియజేస్తుందండి. అంటే మకర రాశి భారతదేశాన్ని తెలియజేస్తుంది, ఆ స్థానాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఆ భావంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు స్వక్షేత్రములు. అలాగే భాగ్యస్థానం అనే 9లో కూడాను ఇప్పుడు గురు భగవానుడు సంచరిస్తున్నారు. అంటే 4 గ్రహాలు ఆయా క్షేత్రాల్లో అంటే స్వక్షేత్రాల్లో సంచరించడం మాత్రము మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా ఉత్తమమైనటువంటి స్థితిని ఇస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నట్టు రాశి ఫలాల్లోనూ, అలాగే 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలాల్లో నేను ఒక విషయాన్ని తెలియజేశాను మీకు. అదేంటంటే కరోనా వైరస్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ని చక్కగా మొట్టమొదటిసారిగా రష్యా దేశం మాత్రమే కనుక్కోబోతుంది అని చెప్పాను. చైనా దేశము అలాగే అమెరికా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ అది కుదరని పని. కానీ రష్యా మాత్రం మొట్టమొదటిగా విడుదల చేస్తున్నాను, అదే విధంగా విడుదలైంది. చాలా సంతోషకరంగా కూడా ఉంది. అయితే ఈ సమయంలో చూసినట్లయితే రవి భగవానుడు మీకు చాలా చక్కగా వ్యవహరించడం జరుగుతుంది. కార్తీక మాసం అంటే సెప్టెంబర్ 23 తర్వాత రవి భగవానుడు కేతుతో కలవడం జరుగుతుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే కేతు భగవానుడు రవితో కలిసినప్పుడు మళ్ళీ కూడా ఏదో ఒక ప్రమాదం ఉధృతం రాబోతుంది. ఇంతకుముందు రాహు భగవానునికి కేతు భగవానికి మధ్యలో అన్ని గ్రహాలు అరెస్ట్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ భారతదేశం కావచ్చు ఇతర ప్రపంచ దేశాలు కూడా అనుభవించాయో అదే విధంగా అనుభవిస్తాయని అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, కేతువుతో రవి కలిసినప్పుడు పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మాత్రం ఉండదు. కాకపోతే ప్రభుత్వంలో అనేకమైన మార్పులు వస్తాయి. కొన్ని లిటిగేషన్ సంబంధమైనటువంటి దోషాలు అంటే ప్రభుత్వమే తిరిగి కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితిని కలిగిస్తుంది. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అంతేగాని ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం మాత్రము వ్యాధుల పరంగా ఉండదని చెప్పవచ్చు. అయితే మేషరాశి చెందినటువంటి వారికి మనము 2, 4, 10 స్థానాలని కానీ మనం తీసుకున్నట్లయితే మీకు ధనం ఏ విధంగా వస్తుంది అంటే 2 అనేది కుటుంబము, 4 అనేది సుఖము, 10 అనేది చక్కటి గౌరవాన్ని కలిగించేది. అయితే ఎలా ఉందంటే ధనం మాత్రం ధారాళంగా వస్తుంది. ఈ వారంలో మేషరాశి వారికి చెప్పాలంటే సుఖశాంతులు తక్కువగానే ఉంటాయి. గౌరవ మర్యాదలు కూడాను వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్నంతగా ఉండదని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే చూసినట్లయితే మీకు బాంధవ్యాలని ఏర్పాటు చేసేది 3, 7, 11 స్థానాలు. కాబట్టి ఇక్కడ కూడాను మీ ఇరుగు పొరుగు వారితో చాలా చక్కటి ఉన్నతమైనటువంటి పరిచయాల్ని పెంచుకుంటారు. పూర్వము మన దేశానికి స్వతంత్రం రాకముడుపు ఏ విధంగానైతే ఉన్నిందో ఇంతవరకు ఆ విధంగా గడిపాము ఈ 3-4 నెలలు. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. అందుకని ఆగస్టు 15వ తేదీకే మనందరికి స్వతంత్రం వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజుకే వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది ఈ కరోనా వైరస్ కి రష్యా దేశం. కాబట్టి రవి భగవానుడు 16వ తేదీ సాయంత్రం 5:03 ఇప్పుడు సింహరాశిలోకి ప్రవేశించడం అద్భుతంగా ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతంత మాత్రంగా ఉన్నా, వ్యాపారం మీరు అనుకోనంత జరగకపోయినా గానీ ముఖ్యంగా మీ బాంధవ్యాలు మాత్రం కొద్దిగా గట్టిగానే ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో మంచి సహాయ సహకారాలని మీరు పొందే అవకాశాన్ని పొందుతారు. అలాగే చూసినట్లయితే మీకు ఈ వారంలో పూర్వపుణ్యం బాగా బలంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా సాధించడానికి పూర్వపుణ్య బలం పనిచేస్తా ఉంది. అందువల్ల భాగ్యాన్ని మీరు పొందుతారు. అంతేకాకుండా ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు మాత్రం అద్భుతమైన యోగాన్ని పొందబోతున్నారు. అయితే చంద్ర భగవానుడు ఈ వారంలో మీకు 3వ స్థానంలోను 4వ స్థానము 5, 6 స్థానాల్లో సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల మీకు 16వ తేదీ చాలా అద్భుతంగా ఉండడము, అలాగే 21, 22వ తేదీల్లో కూడా చంద్రుని సంచారం అనుకూలిస్తుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వారికి అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలించబోతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన వైపు కూడా మీరు అడుగులు వేయబోతున్నారు. అలాగే చూసినట్లయితే భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీ పరంగా అనుకూలత లభిస్తుంది.
అంతేకాకుండా కనిష్ట సోదరిమణుల వలన అనుకూలత కలగడమే కాకుండా వారి సహాయ సహకారాలు కూడా మీరు పొందడం అనేది ఈ వారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే 16వ తేదీ 21, 22వ తేదీల్లో మీకు ధన సహాయం అందబోతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన విషయంలో సుఖ శాంతులు లభించబోతున్నాయి. శుభవార్త వింటారు. అలాగే చూసినట్లయితే మీ శరీరానికి కొద్దిగా అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని విష్ణుదేవుని గాని ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు మేషరాశి వారు పొందుతున్నారండి. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలని గ్రహాలు అందించబోతున్నాయి. జనరల్ గా ఈ వృషభ రాశికి అధిపతి శుక్ర భగవానుడు ఇప్పుడు మీ యొక్క కుటుంబ స్థానమైనటువంటి 2లో సంచరించడం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అనేక విధాలుగా ధన సహాయ సహకారాలు అందుతాయి. జనరల్ గా ఒక రాశి వారు లేదా ఒక లగ్నం వారు బాగా యోగించాలంటే ముఖ్యంగా 2వ స్థానాన్ని, 4వ స్థానాన్ని, 10వ స్థానాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ అధిపతుల యొక్క రిలేషన్ ని మనము క్యాలిక్యులేషన్ కానీ చూడగలిగితే ఈ వారంలో మీకు ధనానికి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కొదువు ఉండదు. అధిక ధనాన్ని సంపాదిస్తారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారని చెప్పవచ్చు. అయితే ఇంట్లో మాత్రము సుఖశాంతులు అంతంత మాత్రంగానే ఉంటాయి. సుఖము దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు చాలా అర్జెన్సీని ఫామ్ చేసుకుని మీ యొక్క వ్యవహారాలను కొనసాగిస్తూ ఉంటారు. అలాగే చూసినట్టే వ్యాపారంలో కూడాను టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏదైతే మీ ఏం పెట్టున్నారో దాని వైపుకి ప్రయాణం చేయలేని పరిస్థితిని కూడా పొందుతారు అని చెప్పొచ్చు. కానీ ధనం మాత్రము ఏదో ఒక రూపంలో మిమ్మల్ని తాకుతుంది. అలాగే 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 11వ స్థానాల యొక్క రిలేషన్ మనము బేస్ చేసుకుని చూసినట్లయితే మీరు ఇరుగు పొరుగు వారితో కానీ, మీ యొక్క స్నేహితులతో కానీ, లేదా పబ్లిక్ తో కానీ, లేదా వ్యాపారం చేసే చోట కానీ, హాయ్ బాయ్ ఫ్రెండ్స్ తో కానీ ఎలా ఉంటారు అనేది మనం చెప్పొచ్చు. ఈ వారంలో మాత్రము వృషభ రాశి వారికి అందివేసే చేయిగా ఉంది. ఈ 3 విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా సాధిస్తారు. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా మీ పూర్వపుణ్య భావం పెద్దగా యోగించటం లేదు. ఎందుకంటే 5వ భావాన్ని, అలాగే భాగ్యస్థానమైన 9వ భావాన్ని, అలాగే 7వ భావం అనబడే పబ్లిక్ రిసోర్స్ ని మనం లెక్కలోకి తీసుకుని క్యాల్కులేషన్ చేస్తే ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో పూర్వపుణ్య బలము అంతగా లేకపోవడము. అయితే మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి పుణ్యమే మిమ్మల్ని ముందుకు నడిపించడం అనేది వారం నడుస్తుంది, కానీ పూర్వజన్మలో చేసినటువంటివి ఫలించవు. అలాగే మీ పూర్వీకులు అందించినటువంటి ఆస్తిపాస్తులను కూడాను సజావుగా మీరు ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఉన్నారు. అయితే మీరు భాగస్వామి చెప్పినట్టుగానే మీరు వినగలిగితే ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి కొన్ని అవాంఛనీయమైన కోరికల వైపు మీ యొక్క మెదడు పనిచేయడం మొదలుపెట్టింది కాబట్టి అక్కడ అవమానాన్ని కూడాను మూటగట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 10వ స్థానము గౌరవాన్ని తెలియజేస్తుంది, 4వ స్థానం సుఖాన్ని తెలియజేస్తుంది. సుఖము అనుభవించడంలో గౌరవాన్ని కూడా మర్చిపోయి అవాంఛనీయమైన కోరికలతో మీరు ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా చెప్పగలను. అయితే చంద్ర భగవానుడు ఈ వారంలో మీకు 2వ స్థానంలోను, 3వ స్థానంలోను, 4, 5 స్థానాల్లో సంచరించడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద ఈ వారంలో చంద్ర భగవానుడు మీకు ఏ అనుకూలతను కలిగిస్తున్నారంటే చెప్పాలంటే మీకు 17వ తేదీ, 18వ తేదీ ఈ 2 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగిలిన రోజులు కొద్దిగా శారీరక రుగ్మత కలగడం కానీ, మీరు చేసే పనుల్లో కార్యదీక్షత లేకుండా పోవడం, అంటే దాన్ని కార్యం నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉండడం కూడా జరుగుతుంది. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వారు ముఖ్యంగా కృత్తికా నక్షత్రానికి చెందిన వారు ఉంటారు. ఆ కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే, విశేషించి మీ యొక్క కుటుంబంలో తల్లిదండ్రులకు మీరు సహాయ సహకారాలు ఎంతో చేసినా కానీ మీకు పేరు మాత్రం రాదు. ఈ వారంలో నువ్వేం చేసావయ్యా అనేటట్టుగా ఉంటుంది. అలాగే చూసినట్లయితే మీకు రాత్రిలో నిద్ర పట్టని పరిస్థితి కూడా కలుగుతుంది. ఎక్కువ టెన్షన్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 17, 18 తేదీల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అయితే మీ యొక్క పిల్లల వల్లనే మీకు కొద్దిగా అవమానాలు లేదా మీరు వాళ్ళని అవమానించడం కూడా జరుగుతుంది.
ఇది తప్పకుండా జరిగే విషయాలు. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే కొంతమంది మోసపూరితమైన గ్యాంబ్లింగ్ ఆడుతూ రాత్రుల్లోనే వారికి పని అనమాట, ఏదో దొంగతనాలు చేయడం ఇలాంటి వారు చేస్తున్నటువంటి వారికి మాత్రం కొద్ది గడ్డు కాలంగా ఉంది. పోటీపడి వారు ఎత్తుకు పై ఎత్తు వేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వారంలో మీకు మీ యొక్క శరీరం మీద అక్కర తగ్గిపోవడము, ఈ జీవితం అవసరమా అన్నట్టుగా ఫీలింగ్ కూడా కలగడం అనేది జరగబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే ముఖ్యంగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు. అయితే వీటి దోషాలన్నీ తొలగించుకొని మనం ముందుకెళ్లాలంటే ఏం చేయాలి అంటే, మీరు గురుదేవుని ఆరాధించండి, దక్షిణామూర్తిని ఆరాధించేయచ్చు, శివుని కూడా పూజించండి. ఉత్తమ ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. ఎలాగంటే ఇక్కడ చూసినట్లయితే 2వ భావము, 4వ భావము, 10వ భావాలని మనం తీసుకోవాలండి మెయిన్ గా. అంటే 2 అనేది ఏమిటంటే కుటుంబము, వాక్కు, అలాగే చెప్పాలంటే ధనాన్ని తెలియజేస్తుంది, రాబడిని తెలియజేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ విషయంలో మాత్రం మీకు తిరుగులేదు ఈ వారంలో చెప్పవచ్చు. అలాగే 4వ భావానికి 2వ భావానికి మనం సంబంధాన్ని చూస్తూ దాని 10వ భావానికి కానీ కనెక్ట్ చేయగలిగితే సుఖశాంతుల్ని అద్భుతంగా అనుభవించబోతున్నారు. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి విధంగా మీ ఇంట్లోకి వాహనం కూడాను రాబోతుంది, అంటే మీరు కొనబోతున్నారు. అలాగే కుటుంబంలోకి గృహ సంబంధమైనటువంటి విషయాల గురించి చర్చించే కాలం రాబోతుంది. మీ ఇంటికి ఇల్లాలు రాబోతుంది అని కూడా చెప్పొచ్చు, అంటే వివాహం జరగబోతుందని. అలాగే మీకు గౌరవ మర్యాదలు సమాజంలో కూడా ప్రాప్తించబోతున్నాయి. మీరు చేస్తున్న వృత్తిలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీకు బాంధవ్యాన్ని, అలాగే మీకు ఒకవేళ వివాహం అయి ఉంటే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలియజేసేవి. దీన్ని ఏమంటారంటే కామ త్రికోణ స్థానాలు అంటారు. 3వ స్థానము, 7వ స్థానం, 11వ స్థానాలు ఈ వారంలో మీకు చాలా బలంగా ఉండడం వల్ల మీరు సాంసారిక జీవితంలో అద్భుతమైనటువంటి అనుభూతులు పొందడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఎక్కువ అవ్వడము, భర్త వైపు ఉన్నటువంటి బంధువులతో భార్య బాగా కలిసిపోవడము, అలాగే భార్య సంబంధించిన బంధువులతో భర్త బాగా కలిసి కలకూరగుంపగా ఉండి ఒక పండగ వాతావరణాన్ని కలిగించడం అనేది జరగబోతుంది. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ చాలా చక్కగా అనుకూలంగా ఉండడము, మీకు ఎవరైతే సహాయం చేశారో వారితో మీరు చాలా అద్భుతంగా వారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడము, ఆభరణాల్ని కొనడం కూడా జరగబోతుంది. అది వెండి ఆభరణాలైనా కావచ్చు. అయితే ఈ వారంలో మీకు లోపించింది ఏమిటో కూడా చెప్పాలి కదండి. అన్ని లాభాలే చెప్తా ఉంటే ఎలాగా, లోపాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా పూర్వపుణ్య భావము సరిగా లేదు. అలాగే భాగ్యస్థానాన్ని కూడా మనము అనుకున్న విధంగా అనుభవించలేని పరిస్థితిలో ఉంటాము. కాకపోతే ఎన్నున్నా కానీ అన్నింటినీ కూడా మీరు కప్పిపుచ్చి పైకి మాత్రం గాంభీర్యంగా కనబడతారు ఈ వారంలో. అందువల్ల మీకు లోపాలను ఎవరు కానీ పట్టించుకోరు. మీరు తింటున్నారా లేకపోతే నిద్రపోతుంటారా అనే విషయాలను ఎవరు పట్టించుకోరు. కానీ మీరు ఎలా ఉన్నారు అన్నదా మాత్రమే సమాజం పట్టించుకుంటుంది. అందువల్ల మీకు మీ యొక్క గౌరవానికి కానీ మీ యొక్క పరిస్థితులకు లోటు మాత్రం జరగదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే సంతాన విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. తండ్రి విషయంలో కూడా కొద్దిగా చేదు వార్తను వినడం అనేది మీరు ఈ వారంలో పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ వారంలో చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే 1వ భావంలోను, 2వ భావంలోను, 3వ భావం, 4వ భావంలో సంచరించడము చంద్రుడి సంచారాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 16వ తేదీ మీకు అనుకూలంగా ఉంది. సంతోషకరమైన జీవితాన్ని పొందే విధంగా చంద్రుడు అందిస్తున్నాడు. అలాగే చూసినట్లయితే 19వ తేదీ, 20వ తేదీ కూడా అనుకూలంగా ఉంది. ఆ రోజు ధన ప్రాప్తిని మీరు పొందబోతున్నారు. ఎంత కఠినంగా ఉన్నా కానీ ధనానికి మాత్రం కొదువు ఉండదండి. అంటే మొత్తం మీద 16వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది మిథున రాశి వారికండి. అలాగే మనం గమనించగలిగితే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. మిథున రాశిలో 3 నక్షత్రాలని మనం పరిశీలించాలి. అది ముఖ్యంగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది,
ఈ వారంలోనంటే వివాహ సంబంధాలు తప్పనిసరిగా మీకు వస్తాయి. పెళ్లి కానిటువంటి వారికి ఆ సంబంధాలను మీరు గట్టి చేసుకుని వివాహం వైపుకి నడవడం మంచిదండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే, విశేషించి చూసినట్లయితే, మీ యొక్క వృత్తి ఎక్కడైతే ఉందో, అంటే మీరు షాప్ పెట్టుకోండొచ్చు, లేదా వ్యాపారం నడుపుతుండొచ్చు, లేకపోతే తిరిగి వ్యాపారాన్ని చేస్తుండొచ్చు. అంటే ఊరు తిరిగి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, అంటే మొబైల్ బిజినెస్ అంటారు దీన్ని. అలా చేసేవారు కానీ వారికి చాలా అద్భుతంగా ఉంది. ధన సహాయం అందబోతుంది. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉందండి, ముఖ్యంగా చెప్పాలంటే. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చెప్పాలంటే చాలా సుఖశాంతులు పొందే అవకాశాన్ని మీరు పొందబోతున్నారండి. అలాగే ఇంకొక నక్షత్రమైనటువంటి పునరుష నక్షత్రం ఉంటుంది ఈ యొక్క మిథున రాశిలో. పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఒక విధంగా ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ కంటికి కనబడినటువంటి కొన్ని శక్తులు మిమ్మల్ని వెంటాడడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే, విశేషించి మీకున్నటువంటి ముందు చూపి ఈ సమయంలో పని చేయకుండా పోతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి వారే మిమ్మల్ని మోసం చేయడం కూడా ఈ వారం పునరుష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చెప్పొచ్చండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, హనుమంతుని పూజించండి. ఈ రెండు పనులు చేయగలిగితే చాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారండి. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుందండి. గ్రహస్థితులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎలాగంటే ఇక్కడ మీ యొక్క రాశికి 2వ అధిపతి, అంటే 2వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి, అలాగే 10వ స్థానాధిపతులైనటువంటి ముఖ్యంగా రవి భగవానుడు కానీ, శుక్ర భగవానుడు కానీ, అలాగే కుజ భగవానుడు ఒకరికొకరు చాలా అద్భుతమైనటువంటి దృష్టిలతో ఉండడం వల్ల మీకు ధనం రాబోతుంది. కానీ మీరు వాక్కుని చాలా అదుపులో పెట్టుకుని ముందుకెళ్ళాలి. అలాగే చూసినట్లయితే మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిచిపోతున్నాయి, తప్పనిసరిగా చెప్పొచ్చు. ఇది ఏ విధంగానంటే దాంపత్య అనుకూలత చాలా బాగా ఉత్తమంగా ఉండబోతుంది. సంతానము అవకాశాన్ని పొందే విధంగా ఉంది. అంటే ఏమిటంటే కన్సీవ్ అవుతారు కూడా ఈ వారంలో. సో అది ఒక శుభవార్త కూడా. అలాగే చూసినట్లయితే మీకు వృత్తి వ్యాపారాలు చేస్తున్న చోట గౌరవ మర్యాదలు లభించబోతున్నాయి. ఇది ఒక అద్భుతంగా యోగదాయకంగా కూడా ఉంది. అలాగే చూసినట్లయితే మీ యొక్క రాశి నుంచి 3వ భావానికి, 7వ భావానికి, 11వ భావానికి రిలేషన్ తీసుకోవాలి. అంటే 3వ భావాధిపతి ఎవరవుతారంటే బుధ భగవానుడు అవ్వడము, 7వ భావానికి అధిపతి శని భగవానుడు అవ్వడము, అలాగే 11వ భావానికి అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం. ఇలాగా మనం తీసుకున్నట్లయితే బుధుడు తర్వాత వచ్చి శని భగవానుడు, శుక్ర భగవానుల యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే, ఇరుగు పొరుగు వారితో ఈ వారం మీకు గొడవలు రావడము, మీరేమో సహాయం చేస్తుంటారు ఎవరికొకరికి, కానీ వారు సరైన సమయానికి మీరు సహాయాన్ని మీరు పొందలేకపోవడం వారి నుండి, మీ నుంచి మాత్రం వారు పొందడం జరుగుతుంది కూడా. అలాగే చూసినట్లయితే చిన్న చిన్న ప్రయాణాల్లో కూడా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేది కనబడతా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 3, 7, 11 భావాలను తీసుకుని ఆ గ్రహ స్థానాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రహాల నుండి మనం లెక్కలు వేస్తున్నాం. ఇది 100కి 100% జరిగే ప్రిడిక్షన్స్ ఇవి నేను చెప్పేవి, రాసులకైనా కానీ. కొంతమంది ఇది జనరల్ ప్రిడిక్షన్ అంటారు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు తోడుగా ఉండేది ఎవరంటే మీ స్నేహితులే. మీకు వాట్సాప్ స్నేహితులు కావచ్చు, లేదా ఫోన్ కాల్ చేసే స్నేహితులు మాత్రమే మీకు ఓదార్పుని ఇవ్వడం జరుగుతుంది. మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవలకి మనశ్శాంతి లేకపోయినప్పుడు మీ ఫ్రెండ్స్కి మీరు ఫోన్ చేయడం, వారు మిమ్మల్ని కలిగించడము, ఓదార్చడం కూడా జరగబోతుంది ఈ వారం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీకు పూర్వపుణ్య బలం చాలా గట్టిగా ఉండడుతుంది. అందువల్ల మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీ యొక్క కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు,
అంటే జ్యేష్ఠ సంతానాన్ని గురించి మాత్రం మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే వారికి అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది త్వరలోనే. అయితే మర్చిపోవచ్చు అంటే అర్థం ఏంటి? వారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోకపోయినా కానీ వారు అంత ఉన్నత స్థాయికి వస్తారు. వారి నుండి మీరు భాగ్యాన్ని పొందుతారు, సౌభాగ్యాన్ని పొందుతారు, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. ఇవన్నీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉన్నటువంటి విషయాలు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ఈ వారంలో చంద్ర భగవాను సంచారం ఏ విధంగా ఉందంటే 12వ భావంలోను మీ జన్మరాశిలోను మీ ధనస్థానంలోను అంటే 2వ భావంలోను 3వ భావంలో సంచరించడం జరుగుతా ఉంది చంద్ర భగవాన్ యొక్క సంచారం. అయితే 12వ భావంలో సంచరించే సమయంలో ముఖ్యంగా 16వ తేదీ మీకు ఖర్చుతో కూడినటువంటి విషయంగా కనబడతాం. అలాగే మీ జన్మరాశిలోనే 17, 18 తేదీల్లో సంచరించడం వల్ల సుఖవంతమైన జీవితాన్ని చాలా కలగూరగంపగా మీ కుటుంబంతో కలిసి భుజించే సమయాన్ని కూడా మీరు పొందబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సంఘటన జరగబోతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే 21, 22 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీద మీకు చూసినట్లయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు ఏమిటంటే కర్కాటక రాశి వారికి మెయిన్గా కర్కాటక రాశి వారికి 17, 18 తేదీల్లోనూ అలాగే 21, 22 తేదీల్లో చంద్రుడి సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ 4 రోజులు ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. అయితే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ వారంలో అప్పుల వాళ్ళ యొక్క సమస్య ఎక్కువ ఉంటుంది, అనారోగ్యం కలిగించే విధంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి పునరుష నక్షత్రానికి చెందిన వారు. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీరు అనుకున్న విధంగా సక్సెస్ అనేది లభించబోతుంది. కాకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వైద్య రీతిలో చాలా అనుకూలంగా ఉంది. ఇన్నాళ్ళుగా చూసినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చెప్పాలంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద పడి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కలిగాయి. కానీ ఇప్పుడు కుజుడు చేంజ్ అవ్వడం జరిగింది. 16వ తేదీ ఉదయం 11:50 కనుక మీకు పెద్దగా సమస్యలు అనేవి తగ్గుతున్నాయి. అవన్నీ కూడా క్రమంగా తగ్గుబోతున్నాయి. యాక్సిడెంట్ దోషాలు కూడా తొలగుతాయి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారు వాక్కుని అదుపులో ఉంచుకొని ముందుకెళ్తే చాలా మంచిదండి. అలాగే చూసినట్లయితే ఒకవేళ అనారోగ్యం కలిగితే మీరు దాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈ రకంగా నాకు అనారోగ్యం ఉందనేది మీకు తెలియాలి. మీరేమో కొద్దిగా తలనొప్పి అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి జాయిన్ అయిపోయినారా, అక్కడ కాంప్లికేటెడ్ అయిపోయి పెద్ద రోగంగా వాళ్ళు సృష్టిస్తారు. డాక్టర్లు తప్పు కాదు, అది మీరు వెళ్ళడమే మీ తప్పు. కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవాలి, నాకు ఇది రోగము కాబట్టి ఇందుకు వెళ్తున్నారని మీరు అక్కడ చెప్పగలగాలి. లేకపోతే మొత్తము స్కాన్ చేసి లేనిపోనివన్నీ కూడా తోడి మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగించడం అనేది కాలం అలా ఉంది. అయితే ఈ వారంలో మీరు నటరాజ స్వామిని అలాగే గణపతిని గాని ఆరాధన చేయగలిగితే కర్కాటక రాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఏ విధంగానంటే ధనము ఏ విధంగా వీరికి రాబోతుందన్న అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానానికి 4వ స్థానానికి 10వ స్థానానికి మనం రిలేషన్ తీసుకుంటున్నాం. 2వ స్థానాధిపతి బుధ భగవానుడు అవడము ఇప్పుడు జన్మ రాశిలోనే ఉండడం వల్ల చాలా అద్భుతంగా యోగించడం అనేది జరుగుతుంది. ఎన్ని దోషాలు ఉన్నా కానీ ధనానికి మాత్రం కొదవ లేకుండా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీకు వచ్చే ధనాన్ని గురించి వేరే వాళ్ళకి చెప్తే మాత్రము చాలా అసూయకు గురి అవడం మీరు పొందుతారు. అలాగే 4వ స్థానాధిపతి కుజునికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రునికి సంబంధం అంటే బుధుడు శుక్రుడు అలాగే కుజునికి సంబంధాన్ని మనం తీసుకుని రిలేటెడ్ గా చూసినట్లయితే సుఖశాంతులకి కొదువు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సుఖశాంతులకి ఎలా కొదవ లేకుండా పోతుందంటే 4వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడం జరిగింది, భాగ్యస్థానంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంతవరకు ఏదైనా వ్యవహారంలో చిగులుకో ఉన్నా కానీ దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే 10వ స్థానంతో కానీ రిలేట్ చేస్తే ఇక్కడ కుజుడు మరియు శుక్రుడు బుధుని రిలేషన్ మనం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు గౌరవ మర్యాదలు లభించడమే కాకుండా మీ తెలివితేటలు చాలా చక్కగా పనిచేయడము, సుఖశాంతుల్ని పొందడము, ఒక లగ్జరియస్ లైఫ్ ని
ఈ వారంలో పొంది మీరు ఉత్తమమైన స్థాయిలో ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే 2, 4, 10 స్థానాధిపతుల యొక్క రిలేషన్ తీసుకుని నేను చెప్తున్నాను. అలాగే 3వ స్థానము, 7వ స్థానము, 11వ స్థానాన్ని తీసుకోగలిగితే ఇక్కడ 3వ భావం ఏమవుతుందంటే సింహరాశికి తుల అవుతుంది. తులా రాశి అధిపతి ఎవరవుతారంటే శుక్ర భగవానుడు అవుతారు. అదే 7వ భావం అనేది కుంభరాశి అవుతుంది. అలాంటప్పుడు శని భగవానుడు అంటే శుక్ర భగవానుడు, శని భగవానుడు. అలాగే 11వ స్థానాధిపతి బుధ భగవానుడు. ఈ 3 గ్రహాల యొక్క రిలేషన్ ఏ విధమైనటువంటి అమరికలో ఉన్నాయి, ప్యాటర్న్ ఎలా ఉందని చూసినట్లయితే మీకు సహాయ సహకారాలు రావాల్సిన చోట రానియకుండా ఈ వారము బంద్ అయిపోతుంది. ఇది జరగబోయే విషయము, కానీ కంగారు పడకండి. అయితే మీ భార్య ద్వారా, మీ యొక్క పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఉన్న పార్ట్నర్ ద్వారా మీకు మంచి మంచి సలహాలు అందడం అనేది ఉంటుంది. అలాగే చూసినట్లయితే మీకున్నటువంటి హాయ్ బై ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీ చిన్నాన్న కావచ్చు, మీ యొక్క పెద్ద అన్న అంటే జ్యేష్ఠ సోదరుడి వల్ల చక్కటి అనుకూలత లభించబోతుంది. వ్యాపార అభివృద్ధి కూడా కొనసాగబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సమయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు పూర్వపుణ్య భావంలో గురు భగవానుడు, కేతు భగవానుడు వల్ల మీ సంతానం నుంచి మీకు సరైనటువంటి సలహాలు కానీ సహాయ సహకారాలు అందవు. మీరే వారికి బాకీ ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిందే కానీ అందువల్ల పూర్వపుణ్య భావం పనిచేయడం లేదు. అలాగే చూసినట్లయితే 7వ భావం బాగా చక్కగా పనిచేస్తూ ఉంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ, భార్య ద్వారా వచ్చే అనుకూలత కానీ బాగా ఉన్నాయి. అలాగే మీకు భాగ్యస్థానం బలంగా ఉంది. భాగ్యస్థానం బలంగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఏ పోరాటంలోనైనా కానీ జయాన్ని పొందే అవకాశాలు కూడా పొందుతున్నారు. ఇవి చాలు మనకి జీవితంలో సంతోషంగా ఉండడానికి. వేరే వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. స్త్రీల విషయంలో చూసినట్లయితే వారికి ఉత్తమైనటువంటి గతులు లభించబోతున్నాయి ఈ వారంలో. అద్భుతంగా కూడా ఉంది. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం గమనించినట్లయితే 11వ భావంలోను, 12వ భావంలోను, మీ జన్మరాశిలోను, అలాగే 2వ భావమైనటువంటి వాక్ భావంలో కూడా సంచరించడం జరుగుతాం. అయితే 11వ భావంలో 16వ తారీఖు సంచరించడము వల్ల లాభాల మీద లాభాలు కలగబోతున్నాయి. అలాగే 17, 18వ తేదీల్లో కొద్దిగా వ్యయం జరగబోతుంది. 19, 20వ తేదీల్లో చక్కటి అనుకూలత, సంతోషంతో కూడిన ఆహ్లాదభరిత జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మీద మీకు ఈ వారంలో 16వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే 19, 20వ తేదీల్లో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు చంద్ర భగవాన్. అయితే ఈ వారంలో మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది, ముఖ్యంగా సంతానం వలన. అలాగే చూసినట్లయితే చంద్ర భగవాన్ యొక్క అనుకూలత వల్ల అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంది, భాగ్యమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీరు ఇతర దేశాల నుండి ఎవరైనా కానీ ఇంటికి రావాలనుకున్నా కానీ వచ్చేదానికి అవకాశాలు సుముఖం అవుతున్నాయి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడము, రాజకీయ పరంగా అనుకూలతను పొందడం కూడా జరగబోతుంది. అయితే మీకు ఇన్నాళ్ళుగా ఒక భీతి అనేది వెంటాడుతూ ఉంది. నాకు ఇతరులు గౌరవిస్తారా ఎవరన్నటువంటి ఆలోచనలో ఉన్నారు, కానీ ఖచ్చితంగా ఈ వారం మీకు గౌరవ మర్యాదలు లభించబోతున్నాయి. అయితే ఈ వారంలో సింహరాశి వారు జీవ సమాధుల్ని ఆరాధన చేయడము, గురువుల యొక్క సేవ చేయడం కానీ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఎలాగంటే ప్రతి ఒక్కరి జీవనంలో కూడాను డబ్బు చాలా అవసరమండి. ధనం మూలం మిదం జగత్తు అన్నట్లుగా ధనం ఉంటే అన్ని సుఖాలు ఉంటాయి, గౌరవం కూడా లభిస్తుంది. ఈ 3 అంశాలని గురించి తెలియజేసే స్థానాలే మీ యొక్క రాశి నుంచి 2వ భావ స్థానం కానీ, అలాగే 4వ స్థానము, 10వ స్థానం అండి. అలాగే కన్యా రాశికి 2వ స్థానం వచ్చి మీకు తెలిసిందే శుక్రుని యొక్క స్థానం, అంటే శుక్ర భగవానుడు దానికి అధిపతి. ఇక్కడ శుక్ర భగవానుడు కానీ, అలాగే 4వ స్థానాధిపతి గురు భగవానుడు కానీ, 10వ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు అంటే మీ రాశికి అధిపతే.
ఈ ముగ్గురు యొక్క రిలేషన్ తీసుకోవాలి ముఖ్యంగా. అంటే శుక్రుని, గురువుని, తర్వాత బుధ యొక్క రిలేషన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ స్థానాలను బట్టి మనం కానీ లెక్కలు కట్టగలిగితే ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ధన సహాయం రావడము, మీరు చేసే వృత్తుల్లో అధిక ధనాన్ని పొందడం జరుగుతుంది. సుఖశాంతులకు కొదవుండదు, తల్లిని బాగా చూసుకుంటారు, మీకు వాహన యోగాన్ని చూపిస్తా ఉంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకి మీరు గౌరవం ఇవ్వడము, ఆమె మీకు గౌరవం ఇవ్వడం జరగబోతుంది. మీ పిల్లల్ని బాగా చదివించుకోవడం కూడా జరగబోతుంది. అలాగే చూసినట్లయితే దీని మీద మొత్తం మీద చూసినట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపారము, వృత్తి స్థానాల్లో, ఉద్యోగ స్థానంలో కూడా మీకు గౌరవం, ముఖ్యత్వం లభించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఇంకేం కావాలండి మనకంటే, మనకు వీర్యస్థానాన్ని తెలియజేసేది ఏమిటంటే 3వ భావం. వీర్యం అంటే ఏమిటంటే మనం చేసే ప్రయత్నం, మనకు వచ్చే అవకాశాలు, అలాగే మీరు ఏదేని చిన్న చిన్న ప్రయాణాలు చేయడము, ఇలాంటి వాటిని కమ్యూనికేషన్ తెలియజేస్తుంది 3వ భావం. ఇక్కడ 3వ భావాధిపతి కుజ భగవానుడు అవ్వడం జరిగింది. అయితే కుజ భగవానుడు 3వ భావానికి అధిపతి 8వ భావంలో ఉన్నారు. అయినా కానీ మీకు ఎలా ఉండబోతుందంటే 3, 7, 11వ స్థానాధిపతులను తీసుకోవాలి మనం. ఇక్కడ 7వ స్థానాధిపతి గురు భగవానుడు అవడం, అలాగే 11వ స్థానానికి అధిపతి చంద్ర భగవానుడు అవడం జరిగింది. ఈ 3 గ్రహాల యొక్క స్థానాల్ని బట్టి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మనం లెక్కగట్టగలిగితే ఈ వారంలో మీకు చాలా గొప్ప సాహసోపేతమైన పనులు చేయబోతున్నారు. దానివలన మీ భార్య ద్వారా మీకు మెప్పు రాబోతుంది, అలాగే మీ భర్త ద్వారా మీకు మెప్పు రాబోతుంది. అంటే భర్త ఒకటే ఉద్యోగం చేయరు కదండి, భార్యలు కూడా చేస్తుంటారు. అలాగే వారు చేసే పనుల వల్ల, వాళ్ళు చేసే ఉద్యోగ రీత్యా వాళ్ళు పొందే సాహసోపేతమైనటువంటి ప్రయత్నాల వల్ల, పేరు వల్ల ఒకరినొకరు గౌరవించుకోవడం జరుగుతుంది. అందువల్ల మీ ఫ్రెండ్స్ చాలా దూరం నుండి కూడాను కంగ్రాచులేషన్ చెప్పడము, చాలా మిమ్మల్ని పొగడడం కూడా జరగబోతుంది, అప్రిషియేట్ చేస్తారు. అయితే ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటంటే, మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలను చాలా చక్కగా యోగిస్తున్నాయి, కానీ అవుట్పుట్ రిజల్ట్స్ రావు. మీరు శ్రమ పడుతుంటారు, కానీ దానికి తగినటువంటి ఆదాయాన్ని మీరు చూడలేరు. అక్కడిక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి పూర్వపుణ్య బలం కొద్దిగా లోపించింది. అందువల్ల మీరు భాగ్యాన్ని పొందలేని పరిస్థితిలో ఉంటారు. సంతాన విషయంలో కూడాను కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినవలసిన పరిస్థితి ఈ కన్యా రాశి వారికి కనబడతా ఉంది. ఎందుకంటే శని భగవానుడు వక్రించి తన స్వక్షేత్రమైనటువంటి మకరంలో 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి వారు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా స్లోగా ఉంటాయి. మీరేమో ఫాస్ట్గా చేయమంటారు, అది చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం అనేది గమనించవచ్చు. అలాగే చూసినట్లయితే చంద్ర భగవాన్ యొక్క సంచారం ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు 10వ భావంలోను, 11వ భావంలోను, 12 మీ జన్మరాశిలోను కూడా సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల 10వ భావంలో సంచరించేటప్పుడు సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నారు మీకు. అంటే ఎన్నవ తేదీ అంటే 16వ తేదీ, 17, 18 తేదీలో లాభాల్ని కలిగించబోతున్నారు. అలాగా 19, 20 తేదీలో కొద్దిగా నష్టం రావచ్చు, కాకపోతే అది శుభ ఖర్చులు కూడా మీరు ఖర్చు పెట్టవచ్చు. 21, 22 తేదీలో మాత్రము సుఖవంతమైన జీవితము, ఆహ్లాదభరితంగా ఉండబోతుంది, మనోహర జీవితాన్ని పొందబోతారు. అంటే మొత్తం మీద ఈ వారంలో మీకు 16వ తేదీ, 17, 18, 21, 22వ తేదీల్లో చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అయితే కన్యా రాశికి చెందినటువంటి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ గమనించినట్లయితే ఈ వారం ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడతా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని రెగ్యులర్గా కాకుండా ఒక వారానికో లేదా 10 రోజులకో లేకపోతే ఒక నెలకో కలుసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ వారంలో అది మీరు సంభవింపజేయబోతారు. అలాగే చూసినట్లయితే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది, ఆహ్లాదభరితమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే కుటుంబంలో మాత్రము మీ తల్లికి సంబంధించిన విషయంలో, ఆమె యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడము, ఒక నిర్లక్ష్యం చేస్తారు, అలా చేయకండి. ముఖ్యంగా చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆహార విషయంలో కొన్ని లోపాలు సంభవిస్తాయి. ఆహారం తీసుకునే దాంట్లోనే ఇబ్బందులు రావడం వల్ల అనారోగ్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకు మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వ్యాపార విషయంలో మీకు మించిన వారు లేకుండా పోతారు. అంత గొప్పగా వ్యాపార మెలకుల్ని ఈ వారము చిత్తా నక్షత్రానికి చెందిన వారు పొందబోతున్నారు.
అయితే ఈ వారంలో మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, శివుని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. అయితే ఈ తులారాశికి చెందినటువంటి ధనస్థానము అధిపతి ఎవరవుతున్నారంటే రాబడి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు ఈ వారంలో అని చూసినట్లయితే ధనస్థానానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం జరుగుతుంది. అలాగే 4వ స్థానానికి అధిపతి శని భగవానుడు అవ్వడము, 10వ స్థానానికి అధిపతి చంద్ర భగవానుడు అవ్వడం జరుగుతుంది. ఈ 3 రిలేటెడ్గా మనం కానీ చూసినట్లయితే మీకు ఈ వారంలో సుఖస్థానం దెబ్బతినింది అంటే సరైన సమయానికి మీరు భుజించలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. అనారోగ్య సమస్య వెంటాడుతుంది. మీ భార్యతో గొడవలు కలిగే అవకాశం ఉంది. వాహన సమస్య, వాహనం మొరాయించడం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ధనానికి ఏమో కొద ఉండదు, గౌరవానికి కూడా కొద ఉండదు. మీరు బయట చాలా వరకు గౌరవించబడినా కానీ ఇంట్లో మాత్రమే అగౌరవపరచబడతారని మాత్రం చెప్పొచ్చు. ఇది మనం గమనించవలసిన విషయాలు. అలాగే తులారాశి వారికి ఇక్కడ 3వ స్థానము, 7వ స్థానం, 11వ స్థానాలను చూసుకున్నట్లయితే వీరి బాంధవ్యాలు ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉంటాయి, భార్యతో ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, వారికి ప్రయత్నాలు చేసేవన్నీ కూడా సక్సెస్ అవుతాయా లేవా అన్న అంశాలని మనం తెలియజేసుకోవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ఈ వారంలో మాత్రం ఈ విషయాల్లో వీరికి అద్భుతంగా యోగిస్తూ ఉంది. వీరికి ఎవరు చాటి రారు అని చెప్పొచ్చు. అంటే ఎలాగంటే వీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ కాబోతున్నాయి. భార్య భర్త అనుకూలం లభించబోతుంది. గౌరవించబడబోతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. వీరి స్నేహితులు వీరిని ఇన్నాళ్ళుగా దూరంగా పెట్టున్నా దగ్గరికి చేర్చుకోవడం జరుగుతుంది. సరైన సమయంలో స్పందించడం కూడా జరుగుతుంది. దీంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు తారుమారు కావు, ఖచ్చితంగా జరిగే విషయాలు ఇవి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే వీరి యొక్క సంతాన విషయంలో ఏ విధంగా ఉండబోతుందంటే సంతానం కూడా చాలా అనుకూలించబోతారు. వీళ్ళ ఎక్స్ట్రా యాక్టివిటీ కరికులమ్స్ కూడా చాలా సక్సెస్ అవబోతున్నాయి. వీరు మంత్ర సాధన చేయగలిగినట్లయితే మంత్ర సాధన చక్కగా ఒక పరిపక్వంగా తీసుకెళ్లబోతారు. అలాగే చూసినట్లయితే పూర్వీకులు వీరికి ఇచ్చిన ఆస్తిపాస్తులను సవ్యంగా ఉపయోగించుకోగలుగుతారు ఈ వారంలో. అయితే వీరికి బిజినెస్ చాలా చక్కగా జరగబోతుంది. ఆ బిజినెస్ సక్సెస్ అయినప్పటికీ కూడాను దాని అవుట్పుట్ మీరు ఈ వారం చూడలేరు. నెక్స్ట్ వీక్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఆయన చింతించకండి. ఇప్పుడు వస్తున్నటువంటి ధనంతోనే మీరు సంతృప్తి పొందండి. రాబోయే రోజుల్లో ఒక హ్యూజ్ అమౌంట్ మిమ్మల్ని తాకపోతుంది. అప్పుడు సంతోషపడుతురు కానీ. అయితే ఈ వారంలో చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే 9వ భావంలోను 10వ భావంలోను 11, 12 భావాలు సంచరించడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే 9వ భావంలో 16వ తేదీ చంద్రభగవానుడు సంచరిస్తారో అప్పుడు మీకు తెలియనటువంటి ఒక భయ ఆందోళన కలుగుతుంది. మీరు ఎవరినో ఒకరిని ఏదో తోలనాడి ఉంటారు. అందువలన లోపలే కొద్దిగా మదన పడుతుంటారు. అది మనం గమనించవచ్చు. అయితే 17, 18 తేదీల్లో సౌఖ్యవంతమైన జీవితాన్ని, 19, 20వ తేదీల్లో లాభవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా పొందబోతున్నారు. అయితే 21, 22వ తేదీల్లో శుభ ఖర్చులు కూడా మిమ్మల్ని కాసుకుని ఉన్నాయి. ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది. అంటే మొత్తం మీద మీకు ఈ వారంలో 17, 18, 19, 20వ తేదీలు మాత్రం చంద్రుని సంచారం అద్భుతంగా ఉంది. తులా రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చిత్తా నక్షత్రంలోకి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందని మనం చూసినట్లయితే ఇప్పుడు చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి భాగ్యవంతమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. కానీ నవీన వస్తువుల్ని కొనడంలో కొద్దిగా జాప్యం చేయండి. తర్వాత కొనడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే కొనకండి. అలాగే చూసినట్లయితే విశేషించి ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వారి భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే సజావుగా ఈ వారం గడుస్తుందని చెప్పవచ్చు. లేదా మనశ్శాంతి లోపం అనేది జరుగుతుంది. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందని చూసినట్లయితే ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు
ప్రేమలో పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే డిగ్రీ వాళ్ళు కానీ పిహెచ్డి స్కాలర్స్గా ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడాను పప్పులో కాలేయబోతున్నారు. అమ్మాయి యొక్క విషయంలో మిస్అండర్స్టాండింగ్ రావడం కానీ లేకపోతే ఇతర అన్య జాతి స్త్రీలతో సంబంధాలను పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎవరికంటే తులారాశికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా ఇక్కడ స్వాతి నక్షత్రానికి చెందిన వారు. అలాగే మీ కుటుంబంతో మింగిల్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళని దూరం పెడుతున్నారు, మీరు ఒక చోట వారు ఒక చోట ఉండడం వల్ల వారి మనశ్శాంతి కరువు అవుతోంది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉంది, కానీ ఖర్చు పెట్టడంలో పిరికితనము లోపత్వం అనేది కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, లక్ష్మీదేవిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దగా చెప్పుకోదగినటువంటి యోగాలు లేవని చెప్పొచ్చు, కానీ ఉన్నంతలో మనం సంతోషపడాల్సిందే. అయితే ఏ విధంగానంటే ఈ వారంలో మీకు చెప్పాలంటే ధనము కొరతగానే ఉంటుందండి. పెద్దగా మీరు ఊహించిన విధంగా ధనము ఒక మనీ ఫ్లో అనేది ఉండదు. అదేవిధంగా చూసినట్లయితే ఎప్పుడైతే ధనం ఉండదో కుటుంబంలో సుఖశాంతులు కొద్దిగా లోపిస్తాయి. అన్నిటికీ ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి కూడాను ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఉండడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఎక్కడైతే వృత్తి చేస్తుంటారో, ప్రొఫెషన్ ఉంటుందో, ఉద్యోగం చేస్తుంటారో అక్కడ మాత్రము ఆ లోటు లేకుండా గౌరవాన్ని మెయింటైన్ చేస్తుంటారు. దీన్నే మేకపోతు గాంభీర్యం అంటారు. ఈ గాంభీర్యాన్ని మీరు ప్రదర్శిస్తారు అనడంలో సందేహం లేదు. ఎలా చెప్పొచ్చు అంటే 2వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి యొక్క ప్యాటర్న్ వారి యొక్క దృష్టిని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేసి ఈ విషయాన్ని చెప్పవచ్చు. 100% ఇలా ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ మీకు బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడు గొడవలు ఉంటాయి. పైకి మాత్రం నటన చేస్తుంటారు, కానీ లోపల మాత్రం మిమ్మల్ని ఎలాగైనా తీయాలి అంటే కుంగదీయాలి, నాశనం చేయాలనే ప్రయత్నాలు కనబడుతుంటాయి ఈ వారం అని చెప్పవచ్చు. అలాగే మీ ఒక హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ పైకి మాత్రం మీతో అన్ని సలహాలు ఇస్తున్నట్టుగానే ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని, మీ యొక్క ఎదుగుదలని చూసి అసూయపడుతూ ఈర్ష్యపడుతూ కూడా ఉంటారు. ఇది మనం గమనించవచ్చు. అయితే దానివల్ల మీకు ఏమి ఇబ్బంది వస్తుందంటే సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు రావడము, ఆ దృష్టి దోషం వల్ల ఆహారం కూడాను జీర్ణించలేని పరిస్థితిలో కొద్దిగా అనీజీగా ఈ వారం గడబోతున్నారు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రము చక్కటి అన్యోన్యత ఉండబోతుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకైతే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి మెలకువలు ఉంటాయి. మీకు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రేరేపించబడడం కూడా జరుగుతుంది. అయితే దీనికి అన్నిటి కూడాను ముఖ్యమైనది ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే ఈ వారంలో పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉంది. అందువల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీకు భాగ్యాన్ని ఇవ్వగలిగే గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అందువల్ల 5, 9 స్థానాలని మనం చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకుని మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే చంద్రుని సంచారం చూసినట్లయితే చంద్రాష్టమం నడుస్తుంది. 16వ తేదీ కంప్లీట్గా ఉంటుంది. 17వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుందండి చంద్రాష్టమం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట ఇచ్చేసి ఇరుక్కోకండి. మీకు వల్ల అయితేనే చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు చెడితే ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని మీకేం భయపడాల్సిన అవసరం లేదు, నేను పక్క వాడిని అడిగినా నీకు సహాయం చేస్తానని మాత్రం చేయకండి. అలా చేస్తే వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు. అలాగా 9వ తేదీ అంటే 9వ భావంలో సంచరించే సమయంలో అంటే 17, 18 తేదీల్లో చంద్ర భగవానుడు 9వ భావంలో సంచరించడం జరుగుతుంది. అప్పుడు కొద్దిగా భయ ఆందోళన కలుగుతాయి. ఏ విషయంలోనంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంటిలో జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలను చూసి మీ బిడ్డలు సమర్థవంతంగా వారి యొక్క చదువులు పూర్తి చేస్తారా లేదా, మా ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు నాకు సహకరిస్తుందా, నేను ఈ ఇల్లు కట్టగలనా, ఈ ఇల్లు మీద తీసినటువంటి ఈఎంఐ పూర్తిగా నేను చెల్లించగలనా, ఇలాంటి భయ ఆందోళన మిమ్మల్ని కలిగిస్తాయి ఈ వారంలో. అలాగే విశేషించి చెప్పాలంటే 10వ భావంలో చంద్ర భగవానుడు 19, 20 తేదీలు సంచరించడం సౌఖ్యవంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు.
21, 22వ తేదీల్లో కూడా లాభవంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు కనుక మీకు ముఖ్యంగా ఈ 4 రోజులు అనుకూలిస్తున్నాయి. అదేంటంటే 19, 20, 21, 22 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళొచ్చు. అయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు, ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏ విధమైన ఫలితాలను పొందబోతున్నారని చూసినట్లయితే కొద్దిగా అమానుషమైనటువంటి అవమానాలని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పొందే అవకాశం మాత్రం కనబడతా ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో మీకు అనుకూలతగా ఉందని చెప్పొచ్చు. నవంబర్ 20 నుంచి చాలా అనుకూలంగా ఉంది. అది కొద్ది సమయం ఉన్నప్పటికీ కూడాను అప్పుడు మీరు హ్యూజ్ అమౌంట్ లో డబ్బుని పొందే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే చూసినట్లయితే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తుంటే, గవర్నమెంట్ సంబంధ విషయాల్లో ఉద్యోగాలు చేస్తుంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. ఎవిడెంట్ ప్రూఫ్ ని మెయింటైన్ చేయండి. అందువల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే చూసినట్లయితే మీ కనిష్ట సోదరీమణులకి మీరు సహాయ సహకారాలు చేయవలసిన సమయం ఉంది. ఎందుకంటే వారు ఇప్పుడు మంచి స్థాయిలో లేరు. ఈ వారం గమనించవచ్చు. మీరే తెలుసుకోండి. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు చెప్పరు, మీరు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏమిటని అడగండి, వాళ్ళే చెప్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ కొద్దిగా అవమానభరితమైన జీవితాన్ని పొందాలి. 5 ఆఫీసర్స్ వీరికి సరిగా గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ అభిమానము అడ్డం రావడము, అందువల్ల ఇసుగెత్తుకోవడం కూడా జరుగుతుంది. అయినా ఇబ్బంది పడవలసిన అవసరం ఏమి లేదు. అదేవిధంగా మీకు 4 రోజులు మీకు అనుకూలిస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను. అది ఏమిటంటే 18, 19వ తేదీ, 20వ తేదీ, 21, 22 తేదీలు అనుకూలిస్తున్న జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారు చాలా అనుకూలంగా దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. అయితే ఈ వారంలో మీరు చండికా పరమేశ్వరిని ఆరాధన చేయడము, మహాలక్ష్మిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలించినాయో మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం చూడవలసినటువంటి విషయాలు ఏమిటంటే ధనుస్సు రాశి నుండి 2వ స్థానము, 4వ స్థానము, అలాగే 10వ స్థానాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసినట్లయితే వాటి యొక్క అధిపతులు అనుకూలిస్తున్నారు. 2 అంటే ఏమిటంటే రాబడి. ఈ వారంలో మనకి ఎంత రాబడి రాబోతుంది, మన వాక్కు ఏ విధంగా పనిచేయబోతుంది, మన కుటుంబం ఏ విధంగా సుభిక్షంగా ఉండబోతుందని తెలియజేస్తే 4 అనేది ఏమిటంటే మీకు ఇల్లాలను గురించి తెలియజేయడము, తల్లిని తెలియజేయడము, విద్యను గురించి, అలాగే గృహాన్ని గురించి, ఆస్తిపాస్తుల గురించి తెలియజేస్తే 10వ స్థానము ప్రొఫెషను, అందులో గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ 3 విషయాలు మనకి బాగున్నాయనుకోండి, కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇందులో ఏది పని చేయటం లేదంటే ఇప్పుడు ధనస్థానాధిపతి పనిచేయడం లేదు, అలాగే 10వ స్థానానికి సంబంధించిన విషయం కూడా పనిచేయడం లే. అయితే సుఖశాంతులు మాత్రము ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే మనకున్నటువంటి ఆహారాన్ని ఇంట్లో కూర్చొని గంజి తాగినా, లేదా రసమన్నం వేసుకొని తిన్నా, లేదా పచ్చిడన్నం వేసుకొని తిన్నా ఎవరు చూసేదేం లేదు. అయితే ఆ జీవితం మాత్రం ఈ వారము మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి కావచ్చు, ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు చెందినటువంటి వారి గురించి మళ్ళీ చెప్తాను. అయితే ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఓవరాల్ గా ఉంటుంది పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే గౌరవం లభిస్తా ఉందా అంటే గౌరవం కూడా లభించడం లేదు. ఎప్పుడైతే ధనం ఉండదో గౌరవం లభించదు. అయితే ఇక్కడ ఉన్నదాన్ని ఉపయోగించుకొని తృప్తి పొందడం అనేది ఈ వారం ధనుసు రాశికి చెందిన వారు చేయాలి. 4వ స్థానం మాత్రం పనిచేస్తా ఉంది, 4వ భావం అధిపతి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 3వ భావము, 7వ భావము, 11వ భావాలని లెక్కలోకి తీసుకుందాం. ఇది బాంధవ్యాన్ని, పబ్లిక్ రిలేషన్ని తెలియజేస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి ఎదురింటి వారి గురించి తెలియజేస్తుంది. మీ ఇంటికి ఎదురింటి స్థానం 7 అయితే, 3 అనేది ఇరుగు పొరుగు స్థానం అయితే, 11 అనేది హాయ్ బై ఫ్రెండ్స్ గురించి తెలియజేస్తుంది. 3 అనేది థిక్ ఫ్రెండ్స్ ని తెలియజేస్తుంది. 3వ భావం అనేది థిక్ ఫ్రెండ్స్ ని తెలియజేస్తుంది. 11వ భావం అనేది హాయ్ బై ఫ్రెండ్స్ ని తెలియజేస్తుంది. 7 అనేది మీ భార్యతో సంబంధాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ భార్య సంబంధం మాత్రం గట్టిగా ఉంది ఈ వారం. మీకు థిక్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా హాయ్ బై ఫ్రెండ్స్ కావచ్చు, ఇరుగు పొరుగు వారు కానీ మీకు ఈ వారంలో సహాయ సహకారాలు అందించరు. కావాలంటే మీరే ప్రయత్నించి చూడండి. అయితే మీ ప్రయత్నాలు కూడా సక్సెస్ కావే.
మీరు ఎంతో తెలివితేటలతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు మూలా నక్షత్రం, ముఖ్యంగా ధనుసు రాశి చెందినటువంటి వారు. కానీ అక్కడ సవ్యమైనటువంటి మార్గాలు కనబడకుండా అన్ని బంద్ అయిపోవడం కనబడుతుంది. ఇది మనము ప్రత్యేకించి చూడాల్సిన అంశాలు. అయితే మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకునేది ఏమిటంటే మీ పూర్వపుణ్యం. మీ పూర్వపుణ్యం మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అయితే మీ యొక్క జ్యేష్ఠ సంతానం నుండి కానీ లేదా మీ యొక్క పూర్వీకులు మీ తాత నుంచి కానీ వచ్చినటువంటి మీ నాన్న సంపాదించిన విషయంలో ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే వాటికి సంబంధించిన విషయంలో మీకు సముఖంగా ఉండబోతుంది, చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి వారు కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. భాగ్యస్థానాధిపతి రవి భగవానుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆ విషయాల్ని ముందర పెట్టుకుని ముందుకెళ్ళొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ వ్యాపారాలు చేస్తే అద్భుతంగా యోగించబోతుంది ఈ సమయంలో. అయితే చంద్ర భగవాన్ యొక్క సంచారం ఏ విధంగా ఉందంటే మీ రాశికి 7వ భావంలోను 8వ భావంలోను 9, 10వ భావాల్లో సంచరించడం జరుగుతుంది. 7వ భావంలో 16వ తేదీ సంచరించే సమయంలో మీ భార్యాభర్తలు సౌఖ్యవంతమైన జీవితాన్ని, స్త్రీ సౌఖ్యాన్ని, పురుష సౌఖ్యాన్ని పొందడము, ఆహ్లాద జీవితాన్ని పొందబోతున్నారు. చంద్రుని సంచారం ఎప్పుడైనా కానీ చంద్ర భగవానుడు 7వ భావంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి లైంగికమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఇవి చాలా లోతుకి వెళ్ళి చూడాలి. అయితే 8వ భావంలోకి సంచరించే సమయంలో మృత్యు భయాన్ని కలిగిస్తాడు చంద్ర భగవానుడు అని చెప్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ వారంలో చూసినట్లయితే 17వ తారీఖు రాత్రి అంటే తెల్లవారబోతుంది ఆ సమయము 1 గంట 1 నిమిషం నుంచి 18వ తేదీ పూర్తిగా ఉంటుంది చంద్రాష్టము. 19వ తారీఖు ఉదయం ప్రాతకాలంలో 3 గంటల 59 నిమిషాల వరకు ఉండబోతుంది చంద్రాష్టము. ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వేదాల్లో దిక్కండి. ప్రయాణాలు ఏమైనా అత్యవసరమైతే చేయండి, కానీ అనవసరంగా అట్లా పోయి ఇట్లా వస్తానని వస్తే మాత్రం ఇబ్బందికరమైన జీవితాన్ని పొందాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమం అలాంటి పనులు చేస్తుంది. మన మనసును కూడా స్థిరంగా ఉంచనివ్వదు. అవాంఛనీయమైన కోరికల వైపు ప్రేరేపింపజేస్తుంది. అది గమనించాలి. అలాగే చూసినట్లయితే 19వ తారీఖు తర్వాత వచ్చి 20వ తారీఖు కూడాను చంద్ర భగవానుడు 9వ భావంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి కొద్ది భయ ఆందోళన అనేది కనబడుతుంటాయి. అయితే 10వ భావంలో సంచరించేది 21, 22 తారీఖులను సంచరించడం జరుగుతుంది. కాబట్టి అది సౌఖ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మీకు 16వ తేదీ 21, 22 తేదీలు మాత్రం చంద్రుని అనుకూలత బాగుంది. ఈ 3 రోజులు ఉపయోగించుకుని ముందుకెళ్ళవచ్చు. ఇప్పుడు నక్షత్రాల గురించి చెప్తాం. అదేమిటంటే ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం అనేది ఉంటుంది. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే సంతాన విషయంలో వారు చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. వారు అనుకున్నది సాధించే దిశలో ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీకు మీ పట్ల నమ్మకం తగ్గుతుంది. దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడమే కాకుండా మీకు ఆలోచనలన్నీ కూడాను అందరితో ఉన్నప్పుడు ఉండదు. ఎప్పుడైనా బాత్రూంలోకి మీరు సపరేట్గా ఒంటరిగా వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ మంచి మంచి ఆలోచనలు రావడం అనేది ఈ వారం గమనించవచ్చు. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మీ తండ్రి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పోషించి ఉండడం జరిగి ఉంటుంది. కానీ మీరు అప్రయోజనంగా ఉండడం జరిగి ఉంటుంది. అందువలన తండ్రి ద్వారా కొన్ని చీవాట్లు పొందడం కూడా సంభవిస్తుంది. అయినా తండ్రే కదా అంటున్నారు, ఏం పట్టించుకోకండి. మీ యొక్క ప్రయత్నం ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి మీరు ముందుకు వెళ్ళండి. అలాగే ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉన్నప్పటికీ పరస్త్రీ మీద కూడా కొన్ని కోరికలు ఉద్భవించడం ఈ సమయంలో గమనిస్తారు. కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళండి. నేను ఎందుకు ఫ్రాంక్ గా చెప్తున్నానంటే ఇవి జరిగే విషయాలే మనం ముందు పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏ ఉద్యోగాన్ని సవ్యంగా చేయలేని పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి కొంతవరకు అప్పు చేసి ఉంటారు. దాన్ని తీర్చాలంటే ఏదో ఒక పని చేసిన తీర్చాలన్నటువంటి ఆలోచన మీకు కనబడుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే తండ్రికి సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఆలోచన మీకున్నా గానీ మీకున్నటువంటి గ్రహస్థితుల వల్ల ఏది చేసినా గానీ తండ్రి నుండి చీవాట్లనే పొందుతుంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందిన వారు ఈ వారంలో.
అయితే ఈ వారంలో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం చేయండి, అలాగే మహాలక్ష్మిని పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దాం. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గొప్ప రాజయోగాన్ని ఇచ్చే విధంగా గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయంటే ఆశ్చర్యపోవలసిందే అండి. ఎలాగంటే మీకు ధనస్థానానికి అలాగే సుఖస్థానానికి గౌరవాన్ని ఇచ్చే ఉద్యోగ స్థానానికి రిలేషన్ గాని మనం చూసినట్లయితే దీన్ని 2, 4, 10 స్థాన అధిపతుల యొక్క గ్రహాల యొక్క ప్యాటర్న్ అంటారు. ఇలాగ మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ వారంలో ధనానికి ఏ విధమైనటువంటి కొదువై ఉండదండి. ధారాళంగా ధనము మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎలాంటి కొరత ఉండదు. అయితే శ్రమించాలి. ఏ ప్రొఫెషన్ అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రొఫెషన్ని గౌరవించాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లుగా పూజించాలి. అప్పుడు ధనం వస్తుంది, దాన్ని గౌరవిస్తారు కనుక ఇంట్లో కూడా సుఖశాంతులు లభిస్తాయి, వాహన యోగం వస్తుంది. అలాగే మీ సంతానాన్ని చక్కగా చదివించుకునే విధంగా ముందుకెళ్లడము, గృహానికి సంబంధించిన విషయంలో మీరు శ్రద్ధ తీసుకుని గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టడం కూడా జరగబోతుంది. కానీ గౌరవం మాత్రం కొద్ది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ. ఎందుకంటే జాబ్ ప్లేస్ అయినటువంటి 6లోకి 10వ స్థానాధిపతి అయిన శుక్ర భగవానుడు కూర్చోవడం జరిగింది. అక్కడ రాహుతో కలవడం జరిగింది కనుక ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో లేదా వృత్తి చేస్తుంటారో వ్యాపారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో పరస్త్రీ యొక్క జోక్యం వలన మీకు ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి గౌరవము దెబ్బతినబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది. అయితే దానికి తగిన విధంగా మన మనసుని కంట్రోల్ చేసుకోవడమే అవసరం ఇక్కడ. అది కూడా మీకు 19వ తేదీ 20, 21వ తేదీలో ఎలాంటి సంభవించవచ్చని ఖచ్చితంగా చెప్పగలను. ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి చాలు, మీకు గౌరవము తొలగకుండా ఉంటుంది. తదుపరి 3వ స్థానానికి 7వ స్థానానికి 11వ స్థానానికి కానీ మనం వాటి యొక్క స్థానాధిపతుల్ని కానీ మనం లెక్కలోకి తీసుకొని చూస్తే మీకు వీర్యము చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా కోపం ఉంటుంది. మనం చేసేది కరెక్టే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ తెలియకుండానే గురిగింజికి ఒక నల్లగానో లేదా ఎర్రగానో ఒక మచ్చ ఉంటుంది. ఇప్పుడు నల్ల గురిగింజికి ఎర్రగాను, ఎర్ర గురిగింజికి నల్లగాను ఇలాగా మచ్చ ఉంటుంది. అది ఆ గురిగింజికి తెలియదంట. అలాగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది పిల్లి. అలాగే మీరు చేసేవన్నీ కరెక్ట్గా చేస్తుంటారు, కానీ ఇతరులు మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ వారంలో 3వ స్థానం అంటే ఇరుగు పొరుగు వారు, 7వ స్థానం అంటే పబ్లిక్ లో ఎక్స్పోజ్ అవ్వడం, 11వ స్థానం అంటే మీతోనే వండుకొని హాయ్ బై ఫ్రెండ్స్ అంటూనే మీ గురించి వెనకెళ్ళి అతను అలాంటి వాడని చెప్పేది. ఇవన్నీ కూడాను ఈ వారంలో మీకు అద్భుతంగా యోగిస్తున్నాయి. మీరు భయపడవలసిన అవసరమే లేదు, అంత అద్భుతంగా ఉంది. కానీ మీరుండవలసిన జాగ్రత్తలో ఉంటేనే మీకు గౌరవం లభిస్తుంది. అలాగే చూసినట్లయితే 5వ భావము 9వ భావము తీసుకోవాలి. 7వ భావాన్ని కూడా మళ్ళీ ఇక్కడ మేళవింప చేస్తున్నా. కారణం ఏంటంటే 7 అనేది ఏమిటంటే మనము పబ్లిక్ లోకి వెళ్ళి ఏదైనా ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కానీ లేదా ఏదో ఒక దాన్ని పబ్లిక్ తో రిలేట్ అవుతాం. మన ఇంట్లోనే కూర్చోవడం, మన అడుగులో ఉండటం లేదు, మన సమాజంలో ఉన్నాం. ఆ సమాజాన్ని తెలియజేస్తుంది 7వ భావం ఇక్కడ. అలాగే భార్యను తెలియజేస్తుంది, కలత్ర భావాన్ని తెలియజేస్తుంది, మీకు పెద్ద నాన్నను తెలియజేస్తుంది. ఈ విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము అంత సమయం లేదు కాబట్టి తక్కువ సమయంలో చర్చిస్తున్నాం. కాబట్టి పూర్వపుణ్య బలం బాగా ఎక్కువగా ఉంది. మీరు భాగ్యాన్ని అనుభవించబోతున్నారు. లక్ ఉంది. మీకు ఫాదర్కి అనుకూలంగా ఉంటారు, మీ ఫాదర్ మీకు అనుకూలంగా ఉంటారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సంతానం నుండి మీకు శుభవార్త రాబోతుంది. అలాగే మీరు పబ్లిక్ లో రిలేషన్స్ ని గట్టి చేసుకోబోతున్నారు ఈ సమయంలో అని చెప్పొచ్చు, ముఖ్యంగా మకర రాశికి చెందినటువంటి వారికి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 6వ భావంలో 16వ తేదీ సంచరించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి, ధనం కూడా సంపాదించబోతున్నారు. అలాగా 7వ తేదీ కర్కాటక రాశిలో 7వ తేదీ 17వ తేదీ కర్కాటక రాశిలో సంచరించడము, అది కూడా 7వ భావం అవడం కనుక సౌఖ్యవంతమైన జీవితం కూడా లభించబోతుంది. స్త్రీ సౌఖ్యం కూడా రాబోతుంది 17, 18 తారీఖులు.
అయితే చంద్రాష్టమం సంభవిస్తా ఉంది. ఎప్పుడంటే అది సింహరాశిలో సంభవిస్తా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అది అమావాస్య గడిలకి దగ్గర పడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయవలసి అంటే ముఖ్యంగా 19వ తారీఖు ప్రాతకాలంలో 4 గంటలకి స్టార్ట్ అవుతుంది చంద్రాష్టమం. 20వ తేదీ కంప్లీట్ గా ఉంటుంది. 21వ తేదీ ప్రాతకాలము 5 గంటల 7 నిమిషముల వరకు ఉండబోతుంది. ఈ సమయాన్ని మీరు లెక్కలు తీసుకొని కట్టుకొని ఆ సమయంలో మనకు పనికిమాలిన విషయంలో ఇన్వాల్వ్ కాకుండా, ఇతర విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా స్త్రీ పట్ల అనవసరమైన జోక్స్ వేయడము, వాళ్ళని హేళన చేయడము, వాళ్ళని తక్కువతనంగా మాట్లాడడం చేయకండి. అదేవిధంగా అది మీ భార్యనే కావచ్చు. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా మీకు యాంబిషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించే మార్గంలో ఈ సమయంలో మాత్రం అడుగులు వేయకండి. ఇవి మీరు గమనించాల్సింది. అలాగే చూసినట్లయితే 22వ తారీఖు కూడాను కొద్దిగా భయాందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. శత్రు భయం అంటారు దీన్ని, శత్రు పీడ అంటారు. అలాగే మీ దగ్గర ఉన్న ధనాన్ని ఏరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు మీరేం చేసుకుంటారు పోండి చేసుకోండి అనేటట్టుగా భయపెడతారు. ఆ దిగులుతో మీరు బాధపడవలసిన పరిస్థితి కనబడతాం. అలాగే చూసినట్లయితే మకర రాశికి చెందిన నక్షత్రాల గురించి చూడాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే కొద్దిగా ప్రమాదాలని కలిగించే విధంగా విపత్తునిచ్చే రోజులుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా 19, 20, 21 తారీఖులు జాగ్రత్తగా ఉండండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో విశేషించి మీకు వచ్చే లాభాలన్నీ కూడాను నష్టాన్ని కలిగించడము, దాన్ని ఖర్చు పెట్టడం కూడా జరగబోతుంది. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి నేను చెప్పిన విధంగా మీరు గమనించండి. అదేంటంటే 16వ తేదీ, 17, 18వ తేదీలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీ పట్ల మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకెళ్ళాలి, లేకపోతే అనవసరమైన అవమానాలను కూడా పొందుతారు శ్రవణ నక్షత్రానికి చెందిన వారు. అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ పట్ల మీకే విరక్తి కలిగే విధంగా ఉంటుంది. మీరు ఎందుకురా ఇంత సమయాన్ని వృధా చేశాము ఇన్నాళ్ళు అనిపించే విధంగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడైనా తొందరపడి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చూసినట్లయితే మీ యొక్క కుటుంబంలో మీ సంతానం ద్వారా చిన్న చిన్న అవమానాలు వస్తాయి, కానీ పట్టించుకోకండి. ఈ వారంలో చూసినట్లయితే మీరు శనీశ్వరుని ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేయగలిగితే మకర రాశికి చెందిన వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా గొప్పగా ఉందండి. ఎంత అదృష్టం అంటే మీరేమైనా నక్కతోక తొక్కినారా అన్నట్లుగా అనిపిస్తుంది మీకే. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు మీకు యోగిస్తున్నాయంటే ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిందే. అది ఎలాగంటే చూద్దామండి. ఇక్కడ మీకు ధనస్థానము, సుఖస్థానము, అలాగే గౌరవస్థానం అంటే ప్రొఫెషనల్ స్థానాల గురించి తీసుకుందాం. మొదట అంటే 2వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి, అలాగే 10వ స్థానాధిపతుల్ని లెక్కలు కట్టి మనము చూసినట్లయితే ఈ వారంలో మనీ ఫ్లోయింగ్ చాలా గొప్పగా ఉండబోతుందండి. ధనము ధారాళంగా రాబోతుంది. అంతేకాకుండా మీకు ఎంతో సమన్వయంతో కూడినటువంటి సహనం ఏర్పడబోతుంది. ఎందుకంటే కుజ భగవానుడు ఈ వారంలో 16వ తేదీన ఉదయం 11:50 మీ యొక్క ధనస్థానమైన 2వ స్థానం నుండి 3వ స్థానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అదృష్టం అనేది మీకు పట్టింది. అందువల్ల ధనానికి కొదువే ఉండదు. ధనస్థానానికి అధిపతి అంటే 2వ స్థానానికి అధిపతి అయినటువంటి ముఖ్యంగా గురు భగవానుడు ఇప్పుడు 11వ ఇంట్లో ఉండడం అనేది వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండడం వల్ల ధనం ధారాళంగా వస్తుందండి. 4వ భావము కొద్దిగా బలంగా ఉన్నప్పటికీ కూడాను గుడ్డని చెప్పొచ్చు. అంటే సుఖశాంతుల్ని ఇచ్చే భావం 4వ భావం. కానీ మీరు ఇక్కడ బిజినెస్ లో మునిగిపోతున్నారే, డబ్బు 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 అని దాని వెంట వెళ్తున్నప్పుడు సుఖస్థానం కొద్దిగా డౌన్ అవుతుంది. అక్కడ సుఖశాంతుల్ని అనుభవించేటప్పుడు కూడా ఈ క్యాల్కులేషన్స్ మీ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. కానీ మీకు ధనము ఎక్కువగా రావడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అందరూ సభాస్ అనడము, గౌరవాన్ని కూడా పెంచడం జరుగుతుంది ఈ వారంలో. అంటే సుఖస్థానం గుడ్ అనిపించుకుంటుంది, ఎంత బెస్ట్గా లేదు అని చెప్పొచ్చు. అలాగే చూసినట్లయితే
మూడవ భావానికి, 7వ భావానికి, 11వ భావానికి సంబంధించిన అధిపతుల్ని మనం లెక్కలు కట్టాలి. అలా వాటి ప్యాటర్న్ చూసినప్పుడు ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ముఖ్యంగా 7వ భావము గుడ్ అని చెప్పొచ్చు. మిగిలిన 2 భావాలు బెస్టే. అంటే మీరు సహాయ సహకారాలను పొందబోతున్నారు. మీరు ప్రయత్నం చేసే ప్రతి విషయం కూడా సక్సెస్ కాబోతుంది. ఎందుకంటే కుజుడు 3వ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు 3వ భావంలో ఉంటూ దానికి షట్క్షేత్రం అయినాడో 3వ భావం చాలా వరకు బెస్ట్ గా పనిచేస్తుంది. మీ ప్రయత్నాలు చాలా వేగవంతంగా సక్సెస్ ని చూస్తాయి. అయితే ఈ వేగవంతమైన జీవితాన్ని పొందుతుంటారు కానీ మీ కుటుంబంలో మీ భార్య సుఖాన్నో లేదా మీ భర్త సుఖాన్నో పొందలేని స్థితిలో ఉంటారు. కానీ అడపా హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు ప్రయత్నాలు చేసేది మాత్రం సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ వస్తుంటారు. అంటే తెప్పలుగా చెరువులో కప్పలు చేరినప్పుడు ఎప్పుడు చేరుతాయి? తెప్పలుగా కప్పలు ఎప్పుడు చెరువులో చేరుతాయంటే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడే. అదేవిధంగా ఈ సమయంలో మీరు ధనాన్ని బాగా సంపాదిస్తారు. అందువల్ల ఇంతకుముందు పక్కకి వెళ్ళిన ఫ్రెండ్స్ కూడా మీ ఇంటికి వస్తారు, మీతో మాట్లాడతారు, మీ ఫోన్ కనెక్షన్లోకి వస్తారు, మీ వీడియో కాల్లోకి వస్తారు, హాయ్ బాయ్ అని చెప్తుంటారు, మిమ్మల్ని పొగుడుతారు కూడా. కానీ మురిసిపోకండి, వాళ్ళే మీకు ద్రోహం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో వారిలో ఎవరు గొప్పవారు, మంచి వాళ్ళు అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం మీ పద్ధతి, మీ విచిత్తది, మీ జ్ఞానం. అలాగే చూసినట్లయితే 5వ భావానికి, 9వ భావానికి, మళ్ళీ 7 అనేది ఏంటి పబ్లిక్కి మనం చూసినట్లయితే ఇక్కడ మీకు పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉండడం వల్ల ఇంత ధనము రాబడి అనేది మీరు చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వస్తూ ఉంది. కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు డిపాజిట్ చేసుకోవాలా. మీరు డిపాజిట్ చేసుకోరు, దీన్ని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో పెడతారు. గ్యాంబ్లింగ్ లాగా, జోదం లాగా, ఇంకా వస్తుంది అనేసి పెడతానే ఉంటారు. అప్పుడేమవుతుందంటే ఉన్నది మొత్తం ఊడ్చుకుపోతుంది. దానివల్ల 9వ భావము గుడ్ అనిపించుకుంటా ఉంది కానీ పెద్దగా బెస్ట్గా లేదు. కానీ పూర్వపుణ్య బలం బాగా ఉంది కాబట్టి మీరు సర్వే అయిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ ముఖాన్ని చూసి ఎంత సహాయమైనా కానీ పబ్లిక్ చేస్తుంది. ఫోన్ చేస్తే చాలు, నాకు ₹1,00,000 కావాలా, ₹2,00,000 కావాలంటే వెంటనే ఎప్పుడు కావాలండి, తీసుకోండి, పర్వాలేదు, ఇస్తుర్లే అంటారు. అలాంటి పరిస్థితి మీకు ఈ వారం కలుగుతా ఉందంటే మీకు నిజంగా చెప్పాలంటే అదృష్టమే. అలాగే చూసినట్లయితే చంద్ర భగవాన్ యొక్క సంచారము 5వ స్థానం అనబడి 5లోను, 6వ స్థానంలోను, 7వ స్థానంలో, 8వ స్థానంలో కూడా సంచరించడం జరుగుతూ ఉంది. 5వ స్థానంలో సంచరించేటప్పుడు సంతాన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు, వారు చేసే కార్యాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. జాగ్రత్తగా ఉండాలి, ఆటంకాలు జరుగుతాయి. అదే 6వ భావంలో సంచరిస్తాడు చంద్ర భగవానుడు 17, 18వ తేదీల్లో. చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వండి, మంచి ఉద్యోగాలు వస్తాయి కుంభరాశి చెందినటువంటి వారికి. అలాగా 7వ భావంలో సంచరించడం జరుగుతుంది 19, 20వ తేదీల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ సౌఖ్యం బాగుంటుంది. కాకపోతే భార్యాభర్తలు ఒకరొకరు అన్యోన్యంగా కోపతాపాలను వదిలేసి ముందుకెళ్ళాలి. మీకు ముక్కోపతనం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న మాట అంటే దాన్నే పట్టుకుని విషయవాంఛతో మాట్లాడుతుంటారు, దాన్ని వదిలేయండి. అలాగే 8వ భావంలో ముఖ్యంగా 19వ తారీఖున మనం చూసినట్లయితే ప్రాతకాలంలో, ఇంతకుముందు నేను చెప్పాను, అయితే ఇప్పుడు 21, 22 తారీఖులు మనం మాట్లాడాలి. 21వ తారీఖున ఉదయం 5:08 వరకు నుండి స్టార్ట్ అవుతుందమ్మా చంద్రాష్టం. మళ్ళీ బాగా గమనించండి. ముఖ్యంగా కుంభరాశి వారికి చంద్రాష్టం ఎప్పుడు మొదలవుతుందంటే 21వ తారీఖున ప్రాతకాలం 5:08 మొదలయ్యి 22వ తారీఖు కంప్లీట్ గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శత్రువులు మీకోసం కాసుకో ఉంటారు. మీరేమో ఎదుగుతుంటారు, ఎలాగైనా మిమ్మల్ని కూలదోయాలని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు మిమ్మల్ని అగౌరవపరచాలని. కానీ మీరేమో సామాన్యులు గారు, మీరు కూడా ఎత్తుకు పై ఎత్తు వేసి ముందుకు వెళ్ళగలరు, ఆ సామర్థ్యం మీకు ఉంది. కానీ ముందుగా మనం జాగ్రత్త ఉండాలి కదండి, అందుకని చెప్తున్నాను. అయితే మొత్తం మీద ఈ వారంలో మీకు చూసినట్లయితే 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ అనుకూలంగా ఉందండి చంద్రుడి సంచారము. దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళచ్చు. ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృత్తి వ్యాపారాలలో అధికమైన ధనాన్ని మీరు చూడబోతున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా
మీకున్నటువంటి పరిధిలో మీరు సహాయ సహకారాలు చేయాలి, కానీ ఎక్సీడ్ అవ్వకూడదు సహాయం చేసే దాంట్లో. అలా అయితే నష్టపోతారు. అలాగే ధనిష్ట నక్షత్రం తర్వాత శతభిష నక్షత్రం చూడాలి. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, వారి యొక్క యాంబిషన్ అన్ని కూడా నెరవేరబోతున్నాయి. స్త్రీ సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. అలాగే పూర్వపుణ్య బలం గట్టిగా ఉంది కాబట్టి లగ్జరియస్ లైఫ్ ని మీరు పొందబోతున్నారని కూడాను చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వ్యాపారం బాగా అభివృద్ధి పొంది లాభాల మీద లాభాలు పొందబోతున్నారు. అలాగే ఆ లాభాలని మీరు ఖర్చు పెట్టడం కూడా పెడతారు, కానీ అవన్నీ కూడాను సవ్యమైనటువంటి ఖర్చులుగానే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ వారంలో మీరు దుర్గామాతను ఆరాధన చేయడము, మహాలక్ష్మిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఆగస్టు మాసము 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయని మనం చూసినట్లయితే, ముఖ్యంగా మీనరాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి జీవితము రాబోతుందని చెప్పవచ్చు. ఎలాగంటే ఇక్కడ గమనించాల్సిన విషయాలంటే ఏమిటంటే, మనకు ధనము అవసరము, సుఖశాంతులు అవసరము, గౌరవం అవసరం అండి సమాజంలో. ఆ మూడింటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మీనరాశి వారికి అచ్చుగుద్దినట్టుగా అద్భుతంగా యోగిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన సమయంలో ధనాన్ని పొందబోతున్నారు. సుఖశాంతుల్ని వారు చాలా ప్రీతికరంగా అనుభవించబోతున్నారు. వీరికి గౌరవానికి కొదవుండదు. ముఖ్యంగా డాక్టర్లుగా వృత్తి చేస్తున్నటువంటి వారు కావచ్చు, నర్సులుగా వృత్తి చేస్తున్నటువంటి వారు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి వారు చాలా గౌరవమైనటువంటి పురస్కారాల్ని ఈ వారం పొందబోతున్నారండి. అలాగే మనం గమనించగలిగితే ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాల గురించి మనం మాట్లాడాలండి ఈ వారంలో. అది ఎలా ఉంటుందంటే, ఒక 75% ధైర్యంగా ఉంటారు, 25% మాత్రము మనకెందుకులే అన్నట్టుగా ఉంటారు. ఏ విషయంలో నా ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా సక్సెస్ అవుతామా కాదా అన్నటువంటి డైలామాలో ప్రారంభిస్తారు, కానీ సక్సెస్ మాత్రం అవుతారు. అదేవిధంగా వీరికి పూర్వపుణ్య బలం కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏం చేయాలంటే, వారి కుటుంబంతో మింగిలయ్యి వారి భార్య చెప్పినట్లు కానీ, లేదా వారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సంతానం, అది అమ్మాయి అయినా కావచ్చు లేదా అబ్బాయి అయినా కావచ్చు, వాళ్ళు చెప్పిన విధంగా కానీ ముందుకెళ్తే సక్సెస్ అనేది ఈ వారంలో వీరికి ఉండబోతుంది. అలాగే చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఈగోనెస్ ఫామ్ అవడానికి అవకాశాలు ఉంది. ఈ వారంలో మీతో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడాను దూరం అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయండి. ఇది మనం గమనించాలి. అయితే ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్, ఎవరు బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పుడు వారు సహాయం అందిస్తే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సమయంలో మీకు అది గుణపాఠంగా లభించబోతుంది, ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా భాగ్యం ఏ విధంగా ఉంది, మీరు పొందబోయే భాగ్యం ఎలా ఉందంటే అది కూడాను అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఆ భాగ్యాన్ని మీరు అనుభవిస్తారు. కొంతమందికి లక్ వస్తుంది, కానీ ఆ లక్ ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోరు. కానీ మీకున్న తెలివితేటల వల్ల, సమన్వయ ముందు చూపు వల్ల మీరు తప్పనిసరిగా ఆ భాగ్యాన్ని ఉపయోగించుకోబోతున్నారు ఈ సమయంలో. అందువల్ల పబ్లిక్ లో బాగా షైన్ అవుతారు. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా కానీ, ముఖ్యంగా మీనరాశి చెందినటువంటి వారికి ఈ వారంలో అద్భుతంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి. మీరు ఊహించిన విధంగా ధనాన్ని పొందబోతున్నారు, సుఖశాంతుల్ని పొందబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి జీవనాన్ని ఈ వారం మీరు పొందబోతున్నారన్నట్లో సందేహం లేదండి. అన్ని స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే అద్భుతంగా ఉంది. ఒక బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కానీ, అలాగే మీ యొక్క భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా తక్కువ శాతం మాత్రం కనబడుతుంది. దాన్ని మీరు మెరుగుపరుచుకుంటే ముందుకెళ్తే చక్కటి ఫలితాలు వస్తాయండి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం గమనించినట్లయితే ఈ సమయంలో
4వ స్థానంలోను 5వ స్థానం 6, 7 స్థానాల్లో చంద్రుడు సంచరించడం జరుగుతుంది. 16వ తేదీ 4వ స్థానంలో సంచరించేటప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అంటే మీ అమ్మ కావచ్చు, లేదా మీ యొక్క మదర్ సంబంధించిన మదర్ కావచ్చు, ఇలాంటి వారికి కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు రావడము, అలాగే రొమాటిక్ పెయిన్స్ రావడము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాటిని ముందుగా డాక్టర్ దగ్గర చూపించి నయం చేసుకోండి. అలాగే 5వ భావంలో 17, 18 చంద్రులు సంచరించే సమయంలో మీ సంతాన విషయంలో కావచ్చు, అలాగే విద్యార్థులుగా చదువుతున్నటువంటి వారి విషయంలో కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి బెడ్స్ కొడతాయి. ఒక పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నా, లేదా ఒక షేర్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసినా అది సరైన సమయంలో పూర్తి కాకుండా సగంలో ఆగిపోతాయి. అలాగే 6వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే ముఖ్యంగా 19వ తేదీ 20వ తేదీ సంచరించే సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీ సంతానము శుభవార్తను మీకు అందించబోతుంది. ఉద్యోగ అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. అలాగే 7వ స్థానంలో 21వ తేదీ 22వ తేదీ సంచరించడం జరుగుతుంది చంద్ర భగవానుడు. కాబట్టి సౌఖ్యవంతమైన జీవితాన్ని పొందబోతున్నారు. మొత్తం మీద 4 రోజులు మీకు అనుకూలంగా చంద్రుడి అవకాశాలు ఇస్తున్నాడు. అవి ఏమిటంటే 19వ తేదీ 20వ తేదీ 21వ తేదీ 22వ తేదీ ఈ 4 రోజులు ఉపయోగించి ముందుకెళ్ళొచ్చండి. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందని మనం చూసినట్లయితే, మీ యొక్క కుటుంబంలోకి నూతనంగా వ్యాపారం చేయవలసిన ఆలోచనలు రావడం జరుగుతుంది. దాన్ని పాటించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగ స్థానంలో మీ మీద కావాలనే పితుహురులు చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చాకచక్యంగా తప్పించుకుని బయటపెడితేనే మంచిదండి. అలాగా ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి 19, 20, 21, 22వ తేదీల్లో ఊహించిన విధంగా ధన సహాయ సహకారాలు అందడము, మీ శత్రువులు కూడా మిత్రులుగా మారడం అనేది సంభవిస్తుందండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తప్పనిసరిగా ఉద్యోగాన్ని పొందుతారండి. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో శత్రువుల యొక్క పీడ తగ్గడము, మీరు ప్రశాంతవంతమైన జీవితాన్ని పొందడం కూడా జరుగుతుంది. అలాగే మీకు కోపం అధికంగా ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకొని ముందుకెళ్తే దేనిలోనే సర్వ్ అయిపోతారండి మీనరాశి చెందినటువంటి రేవతి నక్షత్రం వారు. అయితే ఇందుకు మనం ఏం చేయాలంటే కాలభైరుని పూజించడము, లక్ష్మీ అష్టకాన్ని చదవడం అనేది చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇంతవరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశి ఫలాలని శాస్త్రోక్తంగా తెలియజేశాను. మరొక వారం మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.